ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ తో భారీ సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నారాయణపేట మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మండల పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు కొద్దిసేపటికి వాంతులు విరేచనాలు చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. గమనించిన పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో కొంతమందికి ప్రాథమిక చికిత్స అందించి వారి ఇళ్లకు పంపించారు. 8 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అటు విద్యార్థుల హెల్త్ కండిషన్ పై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రహీం, జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం తిని వాంతులు విరోచనాలు చేసుకున్నట్లు తెలుస్తుంది. స్టూడెంట్స్ చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు అధికారులు. గుడ్ ఈవినింగ్ శాలిని. ఏదైతే మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది నుంచి దాదాపు 100 మంది వరకు విద్యార్థులకు అస్వస్థత జరిగింది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మంగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి దాదాపు 50 మంది నుంచి 70-80 మంది విద్యార్థుల వరకు ఈ అస్వస్థతకు గురయ్యారు. మనం ముఖ్యంగా చూసినట్లయితే మధ్యాహ్నము ఏదైతే ప్రతిరోజు పెట్టినట్లు ఏదైతే భోజనం విద్యార్థులకు పెట్టారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే 50 మంది విద్యార్థులకైతే నార్మల్ గా ఉందని చెప్పొచ్చు. దాంట్లో ఒక 8 మంది విద్యార్థులకు కొంచెం పరిస్థితి విషమం ఉండడంతో మక్తల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మధ్యాహ్నం భోజనంలో మనం ఏదైతే చిన్నారి బయటలో ఏదైతే వాయిస్ లో విన్నట్లయితే గుడ్డు కావచ్చు, అలాగే సాంబార్, అలాగే అన్నంతో పాటు ఈ పెట్టడం వల్లనే ఇలాంటి జరిగిందని చెప్పి ఆ యొక్క వాయిస్ లో కూడా మనం విన్నాము. అంతేకాకుండా మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇందులో ఒక ముగ్గురికైతే ఇంకా పరిస్థితి విషమం ఉండడంతో మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శాలిని. అంతేకాకుండా మక్తల్ స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా అక్కడికి చేరుకొని విద్యార్థులకు ఏం జరిగిందని చెప్పి కూడా విచారణ చేశారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా గతంలో చూసినట్లయితే అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. మరోసారి ఈ రోజు పునరావృతం జరిగిందని చెప్పవచ్చు శాలిని. ఓకే, మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు అంటే మనం ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోజు ఈ 50 మంది విద్యార్థుల నుంచి 50 విద్యార్థులను ఏదైతే ఇంటికి పంపించారో అధికారులు కూడా ఈ రోజు ఏదైతే 8 మంది ఎక్కువ సీరియస్ ఉన్న విద్యార్థులకైతే మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేపు వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే శాలిని. థ్యాంక్ యూ రహీం. మధ్యాహ్న భోజనం తిన్నారు అందరూ. అన్నం, పప్పు, గుడ్డు పెట్టిండ్రు. అన్నం కొంచెం పలుకు అయ్యింది. ఎవరు ఎక్కువ తినలేదు, అందరు పడేసారు. తిన్నప్పుడు వాంటింగ్స్ అవి అవుతున్నాయి. ఎన్నిసార్లు వాంటింగ్ ఒక 5 times అట్లా అయినాయి చాలా పిల్లలకి. ఎంతమందికి అయింది? సుమారు 50 మందికి అయింది. మా క్లాస్లో ఒక 10 members, 6th 5 మంది పిల్లలకి తప్పించి అందరికీ అయింది. అక్కడ ఎంతమంది ఉంటారు? అక్కడ మానూరు హాస్పిటల్ ఒక 30 members అక్కడ ఉన్నారు. అక్కడ నడుస్తుంది. అక్కడ ఏమో తెలియదు సార్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమనుకుంటున్నారు? మెయిన్ ప్రాబ్లం ఫుడ్. అన్నము